రైతు బాధలను ఇతివృత్తంగా తీసుకుని సుప్రసిద్ధ రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి రచించిన మట్టి మనిషి నాటకాన్ని తిరుపతి మహతి ఆడిటోరియంలో జూన్ 5వ తేదీ ప్రదర్శన జయప్రదం చేయాలని ఆల్ ఇండియా రేడియో మల్లేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య, వేమన విజ్ఞాన కేంద్రం ప్రధాన కార్యదర్శి మల్లారపు నాగార్జున పిలుపునిచ్చారు. సోమవారం బైరాగపట్టెలోని తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో మట్టి మనిషి నాటకం వాల్ పోస్టర్స్ ను వారు ఆవిష్కరించారు. రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి రచనలో తలమానికంగా నిలిచి 14 భారతీయ భాషల్లోకి అనువదించబడిన మట్టి మనిషి నవలను అరతం ప్రధాన కార్యదర్శి నాటక రచయిత కొల్లూరు శివప్రసాద్ నాటకంగా మలచగా దర్శకుడు ఎస్ఎం భాష హైదరాబాద్, గుంటూరు, తెనాలి, విజయవాడ, ఏలూరు, విశాఖపట్నం, పత్తిపాడు, కాకినాడ పట్టణాల్లో 50 మంది నటీనటులు సాంకేతిక నిపుణులతో విజయవంతంగా ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలను పొందిన నాటకమన్నారు. తిరుపతిలో ఈ నాటకాన్ని జూన్ 5న మహతి ఆడిటోరియం నుండి ప్రదర్శించనున్నారని తెలిపారు. మట్టి మనిషికి సామాజికంగా ఉండే సంబంధాలు, ఆ సంబంధాల్లోని మార్పులను వాస్తవంగా చిత్రించిన నవలకు దృశ్య రూపకం మట్టి మనిషి భూమిని వ్యాపార దృష్టితో అమ్ముకునే జీవితాల్లోని దుష్ఫలితాలకు అద్దం పట్టే ఈ నవల మాస్టర్ సిపిఎం ఆఫ్ ఇండియన్ లిటరేచర్ కాలంలో ప్రస్తావించిన నన్నయ్య నుంచి నేటి వరకు 1000 సంవత్సరాల తెలుగు సాహిత్యంలో వచ్చిన గొప్ప రచనల్లో మట్టి మనిషి 13వ రచనగా పేర్కొనబడిందని తెలిపారు. ఎంతో వ్యయప్రయాసలతో 3.5 గంటల ప్రదర్శనగా రూపొందించిన ఈ నాటకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక మరియు సాంస్కృతిక సమితి, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ సభ్య రచయితల సంఘం, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మిత్ర క్రియేషన్స్ హైదరాబాద్ వారు ఉభయ రాష్ట్రాల కళాకారులతో ప్రదర్శింపజేస్తున్న ఈ నాటకానికి రచయిత వాసిరెడ్డి నారాయణరావు, స్థానిక కళా సంస్థలు, సాహిత్య సంస్థలు, నాటక అభిమానులు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వారు తెలిపారు. మట్టి మనిషి నాటకాన్ని జయప్రదం చేయాలని జిల్లాలో ఉన్న రైతాంగం, రైతుల అభిమానులు, ప్రజాస్వామికవాదులు, అభ్యుదయ కాముకులు అందరూ విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సాహితీవేత్త క్షేత్రపాల్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి జె నాగరాజు, డాక్టర్ ఆర్ బలరాం, మణికంఠ, చెస్ బాలాజీ చౌదరి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నాటకరంగ అభిలాషులకు ఒక ముఖ్య గమనిక, ప్రత్యేక ఆహ్వానం కూడా. అభ్యుదయ రచయితల సంఘం వారు, అలాగే ప్రజానాట్య మండలి వారు ఈ నెల 5వ తేదీ మహతి ఆడిటోరియంలో ఒక గొప్ప నాటక ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇందులో 50 మంది నటీనటవర్గం, సాంకేతిక వర్గం ఉన్నారు. వాసిరెడ్డి సీతాదేవి గారి నవల ఆ రోజుల్లో చాలా ఒక విప్లవాత్మకమైనటువంటి చర్చ సమాజంలో జరిగింది. దాన్ని వల్లూరు శివప్రసాద్ గారు 3 గంటల నాటకంగా తయారు చేస్తే ఎస్ఎం భాష గారి దర్శకత్వంలో ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాల్సిన యువతరం ఎక్కువ మంది పాత్రలు పోషించారు. రైతు జీవితానికి సంబంధించి మట్టి మనిషి, ఆ రైతు జీవితంలో వచ్చేటువంటి మార్పులు, 3 తరాల రైతు జీవితంలో వచ్చినటువంటి మార్పులు, చేర్పులు, రకరకాలైనటువంటి సన్నివేశాలతో 3 గంటల 15 నిమిషాల నాటకం ఏకబిగిని సాగుతుంది. ఒక 10 నిమిషాల మధ్యలో ఇంటర్వెల్ కూడా ఉంటుంది. అయితే ఈ నాటకం గురించి చెప్పవలసింది అంటే ప్రేక్షకులకి మీరు ఖచ్చితంగా 5 గంటల 45 నిమిషాల లోపే ఆడిటోరియంలో కూర్చొని ఉండాలి. 5 గంటల 45 నిమిషాలకు ఖచ్చితంగా నాటకం మొదలవుతుంది. ఎందుకంటే ఇది 3 గంటల పైన నాటకం కాబట్టి. ఆ తర్వాత విచ్చేసినటువంటి పెద్దలు ఎవరైనా ఈ నాటకం పట్ల స్పందిస్తే వారి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది ఇప్పటికీ దాదాపుగా 10 ప్రదర్శనలు ఉభయ రాష్ట్రాల్లో ముగించుకొని మన తిరుపతికి వస్తున్నారు. 1,50,000 రూపాయలు ఖరీదు చేసే ఈ నాటకం, అంటే ఖర్చు అయ్యేటువంటి నాటకం మరి ప్రేక్షకులు నిండుగా ఉండకపోతే ఆ ప్రదర్శకులకి, నటీనటులు చాలా నిరుత్సాహం. నాటకానికి తిరుపతి పట్టణ ప్రేక్షకుల నుంచి మంచి ప్రోత్సాహం ఉంది అని నిరూపించడానికి ఇటీవల కాలంలో, అంటే 1 సంవత్సరం బ్రేక్ మనకు తెలుసు, తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంత పెద్ద ప్రదర్శన జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు మాత్రమే రావడం కాకుండా మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా ఈ నాటకాన్ని తీసుకొచ్చి చూపించి ఆధునిక నాటకం ఎట్లా ఉంది, సినిమాతో పోటీ పడే విధంగా ఉంటుంది, సినిమా కంటే భిన్నంగా ఉంటుంది, ఈ విషయాన్ని మీరు చూసిన తర్వాత గమనిస్తారు. నాటకం గురించి, అలాగే వాసిరెడ్డి సీతాదేవి గారి నవల గురించి తెలిసిన వారికి నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇది అంతే అనుభవజ్ఞులైనటువంటి నాటక రచయిత, అనుభవజ్ఞులైన దర్శకుడు, అలాగే ఇటీవల కాలంలోనూ యువతరాన్ని, అంతకుముందు సీనియర్ నటులు చక్కని కాంబినేషన్లో తయారైన నాటకాన్ని మీరందరూ వచ్చి చూసి ఆశీర్వదించాలని కోరుతున్నాను. నమస్కారం.